ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా పరిశీలింపజేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి ఇక్కడికి రాలేని పక్షంలో రాలేని కారణంగా మేమే అంటే గురుజ్యోతి చిత్తుల ప్రసాద్ గారు మేము ఈ పిల్లల్ని హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్లోనే వాళ్ళ సమక్షంలో ఈ విద్వత్తును ప్రదర్శింపజేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. అది హైదరాబాద్ స్థాయిలో నిర్వహించబడుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రాజేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా వారికి నా యొక్క నమస్కారాలు, చిన్నారుల యొక్క ఆశీస్సులు. ఉదయం 9:30 కాడ నుంచి ఇప్పుడు వరకు కదలకుండా కూర్చున్న చిన్నారులకి ముందు ధన్యవాదాలు చెప్పాలి. చాలా పాఠశాలలో మీటింగ్ జరుగుతున్నప్పుడు చూస్తూనే ఉంటాం, ఒక టీచర్ మధ్యలో కుర్చీ చేసుకొని కడబట్టుకొని సైలెంట్ చెప్తా ఉంటుంటారు. కానీ ఇక్కడ అలాంటిది లేకుండానే శ్రద్ధగా కూర్చొని వినడానికి ప్రయత్నం చేశారు. అంటే మీలో ఒక విద్యార్థి 505 పద్యాలు ఏ విధంగా చెప్తున్నాడు, మనం చిన్న ఆటంకాలు కలిగిస్తే మధ్యలో బ్రేక్ చేస్తాడా అని ఆ విధంతో కూడా మీరు ప్లాన్ చేసుకొని చక్కగా మరి 505 పద్యాలంటే మాటలు కావు. ఉదయం చెప్పిన పద్యం 1 గంటకి చెప్పమంటేనే మనం చెప్పలేము. చెప్పగలుగుతారా? చెప్పలేము. అలాంటిది 505 పద్యాలంటే మరి ఆ విధంగా సాధన చేసి చెప్పిన విద్యార్థి నాగవంశీకి మనం ఎంత ఇచ్చేసినా తక్కువ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ జరుగుతున్న విధానం చూసి వారికి ఏదో జరుగుతున్నట్టు తప్ప మావాడికి ఇంత తెలివితేటలు ఉన్నాయనేది కూడా వారు అర్థం చేసుకోకపోతున్నారు. మరి ఇందాక ఒకసారి చెప్పినట్టు అదే ప్రైవేట్ స్థాయిలో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఉండుంటే అలాంటి విద్యార్థిని ఎక్కడికో తీసుకెళ్లి ఎన్నెన్నో సన్మానాలు చేసి ఈ పాటికి ప్రపంచానికి 4 దిక్కుల పరిచయాలకు చేసి వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ నిరుపాధి కుటుంబం నుంచి వచ్చిన ఈ నాగవంశీకి మరి ఆ సార్ అన్నట్టు మాంతయ్య గారు పర్యవేక్షణలో వసంతరాజు గారు ప్రపంచానికి తెలియపరచకుండా మరి ఆ సిద్ధారం యూపీఎస్లో ఉన్న ఉపాధ్యాయుల అందరి సహకారంతో ఇలాంటి వజ్రాన్ని ఈ హై స్కూల్కి పంపించడం జరిగింది. అక్కడతో ఆపకుండా ఈ హై స్కూల్లో పనిచేస్తున్న రాజేశ్వర గారు వారి ఉపాధ్యాయులు కూడా దాన్ని సాధన పెట్టి పదులు పెట్టి మరలా ప్రపంచానికి ఈరోజు ప్రత్యేక ఉద్దేశం అయితే ఏర్పాటు చేశారు. మరి 505 పద్యాలంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరి మధ్యన డివార్స్లో ఎట్లా టీచర్లందరూ సాయంత్రం 5:30 టైంలో కూర్చుంటూ ఉంటారు, వస్తూ ఉంటారు. మన సిద్ధార్థ పాఠశాలలో జరిగిన సంఘటన 505 పద్యాల మీద అన్ని పేపర్లలో జిల్లా స్థాయి వార్తలు వచ్చినాయి. అక్కడ మాట్లాడుకుంటున్నారు, ఒక విద్యార్థి 505 పద్యాలు ఆగకుండా చదివారట. అది ఎట్లా సాధ్యమైంది, మరి ఆ విధంగా ఎట్లా నేర్పారు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇక్కడ మనం అనుకుంటున్నాం ఈ 4 గోళ్ల మధ్య ఇది ఉంటుంది, బయట ప్రపంచాన్ని గెలవదనుకుంటున్నారు. కానీ మీడియా ద్వారా ఈ ఘనత మొత్తాన్ని తెలుస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఏదైనా సాధించాలంటే పట్టుదల అవసరం, కృషి అవసరం. కాబట్టి ఒక నాగ వంశీతో కాకుండా మీరులో ఈ రంగం కాకుండా ఇందాక రెడ్డిగా చెప్పినట్టు మీకు ఏ కళ అయితే వచ్చో ఏదైతే వచ్చో దాన్ని ఇక్కడ చూపించవచ్చు. చదువులో చూపిండి 10/10 జీపీ ఉంది. 10కి 10 సాధించిన విద్యార్థులు కూడా వార్తాయి. అది తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, మిమిక్రీ ఉంది, రకరకాల కళలు ఉన్నాయి. కాబట్టి వాటిలో మీరు సాధించండి. మరి ఇక్కడ మన సార్ రెడ్డి గారు మన సార్ చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్లో అనేది ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ఎక్కడ జరగవు.
కేవలం గవర్నమెంట్ స్కూల్లోనే ఈ తెలుగుకి ఇచ్చినంత ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వట్లేదు. కానీ ప్రభుత్వ అనుకూలంగా ఇప్పుడు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటేనే పాఠశాలకు పంపిస్తామని అంటున్నారు. ఉద్దేశం మీద ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుగు పద్యాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మరి అట్లా ఇవ్వాలంటే ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ విధంగా కష్టపడి మీకు చెప్తా ఉన్నారు. కాబట్టి వాటిని మీరు ఉపయోగించుకొని తెలకపోతే మాలతీ అంటే టీచర్లు మన దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు, వారిని మీరు ఉపయోగించుకోవాలి. దానివల్ల మీకు కూడా ఇలాంటి సాధన చేస్తాం ఉపయోగం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాగవంశి 500 పద్యాలు చెప్పేసరికి పాపం శ్రీలత కాస్త పక్కన మరుగులు పడ్డట్టు అనిపిస్తుంది. కానీ శ్రీలత యొక్క గొప్పతనం మామూలుగా ఇందులో పిల్లలు మీకు తెలియాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు. ఈ తాత చెప్పిన కథలని దీన్ని సంకలనం చేసింది మధుసూదన్ రావు గారి. ఇందులో 50 పద్యాలు. ఈ 50 పద్యాలకి ఇర్రెలవెంట్ కథలు ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే తెలిసింది ఆ పద్యానికి సంబంధించిన కథ కాదు, వేరే కథ. ఎక్కడ ఏ పాదాలు చెప్పినప్పటికీ ఆ పాదం ఎన్నో సంఖ్యకు సంబంధించింది, ఆ పద్యం ఎన్నో సంఖ్యకు సంబంధించింది. దాంట్లో ఉన్న కథ ఏంటి, ఆ కథలో ఉన్న పాత్రలు ఏంటి అంటే బుక్ మొత్తాన్ని అవపాతం చేయడం అనేది జరిగింది అమ్మాయి. అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. మరి అంతకంటే మరి ఇక్కడ నాగవంశి 500 పద్యాలు చెప్పేసరికి మా అమ్మాయిని కాస్త అంత ప్రాధాన్యత లేదేమన్నా నాకు అనిపిస్తుంది. కానీ కాదు, అమ్మాయి కూడా చాలా గొప్ప వ్యక్తి. అందుకోసం ఇక్కడ శ్రీలత నాగవంశి ఇద్దరు కూడా సమానమైన వ్యక్తులే ఐక్యూ విషయంలో. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసుకోవడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇక బహుమతి ప్రధానోత్సవం ఏది సర్టిఫికేషన్ అనేది కార్యక్రమం మొత్తాన్ని మధుసూదన్ రావు గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఒకే ఒక్క నిమిషంలో ముగిస్తాను. శ్రీలత నువ్వు కూడా వచ్చుంటమ్మా, దగ్గరకు వచ్చిందండి వేదిక దగ్గరికి. ఇప్పుడు తెలుగు రికార్డ్ శ్రీనివాస్ రెడ్డి గారు తన ప్రకటన చేస్తూ నాగవంశికి అట్లాగే శ్రీలతకి ఒక్కొక్కరికి జ్ఞాపకాలు అందజేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ ఈ కార్యక్రమంలో వేదిక సభ్యులు పాల్గొనాల్సిందిగా కోరుతూ ఆ తర్వాత దాతలు స్పందించి వీళ్ళిద్దరికీ కొంత ఆర్థిక బహుమతి అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో దాతలు పాల్గొంటారు. ఇక్కడ మీ అందరికీ నచ్చిందా? గట్టిగా చెప్పండి. ఓకే, 82% ఈ రోజున 10 రికార్డ్స్ మీద 82% పొందికి 62% వస్తే సరిపోతుందని తెలుగు బుక్ రికార్డ్స్ అధికార తత్వంగా 82% మార్క్స్ తోటి వాళ్ళ మీకు రికార్డుకి రికార్డ్స్ నమోదయ్యారు. మరి దీన్ని అధికారికంగా అంతర్జాతీయ స్థాయి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 192 ప్రపంచ దేశాల్లో ఇంక్లూడ్ చేస్తూ ఈ రోజు నమోదు పత్రాన్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు మాట్లాడిన ఉపాధ్యాయులు ఒక్కొక్క మాట మా గత స్మృతులని గుర్తు చేసినట్టు చెప్తున్నా అతిశయోక్తి లేదు. ఎందుకంటే అలాంటి గురువుల చేత ఇదే స్కూల్లో నేను చదువుకున్నటువంటి వాడిని ఇవాళ ఇలాంటి ఆఫీసర్ గా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పనిచేస్తున్నంతలో ఇవాళ నేను అందరూ అదృష్టంగా భావించుకుంటున్నాను. ఇవాళ మధుసూదన్ రావు గారు చేస్తున్న సాహసం కానీ, మాధవి టీచర్ గారు వాళ్ళకి నేర్పిన విధానం కానీ ఇవాళ రికార్డ్స్ సాధించే స్థితికి వాళ్ళని తీసుకొచ్చి ఆ స్థాయిలో వాళ్ళు నిలబెట్టింది ఈరోజు. మరి వాళ్ళకి ఈరోజు రికార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగా అక్షయ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రికార్డ్స్ కి
వారి మార్క్స్ తోటి ఏకీభవిస్తూ మేము దానికి ఈరోజు మీరు చెప్తే దాని ప్రకారం మేము మార్క్స్ చెప్తే మీరు మీరెవరు మాట్లాడద్దు. వేమన శతకం 12 నిమిషాలు, సుమతి శతకం 9 నిమిషాలు, 10 నిమిషాలు కృష్ణ శతకం, 20 నిమిషాలు దాసరి శతకం, 15 నిమిషాలు డ్యూరేషన్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రధాన కార్యక్రమాన్ని బస్సులందరినీ కోరుచున్నాం. వారికి ఆ రికార్డ్స్ ప్రధానాన్ని అతిథులందరూ చేతుల మీదుగా మేము అందిస్తాము. మా చైర్స్ ఎదుర్కేసుకోండి. మీరు కొద్ది బ్యాక్ వెళ్ళిపోవడం అందరూ మధుసూదన్ రాజు గారిని, రామకృష్ణ గారిని, చిత్తూరు ప్రసాద్ గారిని, ఈనాటి ముఖ్య అతిథి రాములు గారిని ముందుకు రావాలని కోరుచున్నాం. ముందుకు వెళ్ళాం. కొల్లమూడి నాగవంశీ గట్టిగా చప్పట్లు కొట్టి నాగవంశీ గట్టిగా చప్పట్లు నాగవంశీకి తెలుగు కొల్లమూడి నాగవంశీకి అందజేయడం జరుగుతుంది. ఏమి మీ చెప్పట్లు నేర్పించుకోండి. మరొక రికార్డు ఇది యూపీఎస్ స్కూల్ కి చింతకాయల శ్రీలత సాధించిన ఘనత చింతకాయల శ్రీలత వారికి సగర్వంగా ఈ రికార్డు అతిథుల చేతుల మీద అందించడం జరుగుతుంది. నుంచి చింతగారి శ్రీలత 192 ప్రపంచ దేశాల్లో రేపు సాయంత్రం నుంచి యూపీఎస్ సత్తుపల్లి అనే స్కూలు హల్చల్ చేయబోతుంది. అందరూ అలాగే వారిని చెప్తారు. చూడండి ఎంత సంతోషం, గట్టిగా సత్కరిస్తున్నారు. మరొక కొన్ని అవార్డ్స్ ని రికార్డ్స్ పరంగా మేము అందజేయడం జరుగుతుంది. రాంబాబు రెడ్డి గారు 10,116 రూపాయలు డబ్బులు వాళ్ళు రైతులు రాష్ట్రాలు మొత్తం గారు మరి నవత కళా పరిషత్ బాధ్యులు కీలక పాత్రలో ఉన్నారు. వాళ్ళ చుట్టూ 8,000 రూపాయలు ఫ్రీడర్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాను. అట్లాగే సిఇఓ మరి యోగి వేమన వ్యక్తి సంక్షేమ సంఘం బాధ్యులు, అట్లాగే నవత కళా పరిషత్ కీలక బాధ్యతగా ఉన్నారు. మరి అంతర్జాతీయ జానపద కళాకారులు డాక్టర్ బొమ్మాటి శ్రీరెడ్డి గారి మీదుగా ఈ బొమ్మని ఇవ్వాల్సిగా కోరుతున్నాం.
ప్రబంధ రాసిన తిరుమల నారాయణ గారు నాగవంశీకి 1216 రూపాయలు.